గోదావరి ఖనిలో 51వ డివిజన్లో ఘనంగా ఛత్రపతి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి ఖనిలోని 51వ డివిజన్లో అత్యంత వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముస్కే సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి నగర మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, శివాజీ జయంతి ఉత్సవ సమితి అధ్యక్షుడు దువాసి తిరుపతి, డిప్యూటీ పాతపల్లి ఎల్లన్న, కార్పొరేటర్లు రామోజీ మహేష్, మేకల సమ్మయ్య, గట్ల రమేష్, సతీష్, బీజేపీ భాస్కర్ రెడ్డి తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా అత్యంత వైభవంగా ర్యాలీ నిర్వహించి ఛత్రపతి శివాజీకి ఘన నివాళులు అర్పించారు. ఛత్రపతి శివాజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రముఖులు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలోని వ్యాపారస్తులు, హిందూ బంధువులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సమాజ ధర్మ రక్షణ కోసం, దేశ ధర్మ రక్షణ కోసం పనిచేశారని, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి ధర్మ రక్షణ ధ్యేయంగా సాంప్రదాయాన్ని కాపాడడం కోసం సుపరిపాలన అందించిన గొప్ప రాజు అని కొనియాడారు. జై భవానీ, జై శివాని. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవ సమితి పక్షాన రామగుండం కార్పొరేషన్లో శివాజీ చౌక్, స్థానిక స్వతంత్ర చౌక్లో ఇవాళ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. హిందూ సామ్రాజ్య యువనేత కీర్తిశేషులు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలను ఇవాళ యువత స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఏదైతే ధర్మం కోసం, దేశం కోసం ఎట్లయితే కొట్లాడో ఇవాళ యువత మత్తుమందులకు, గంజాయికి, రకరకాల అలవాట్లకు లోను కాకుండా ఆయన ఆదర్శాలను స్వీకరించి దేశ ఉన్నతికి, హిందూ సామ్రాజ్య దానికి పాటుపడాలని కోరుకుంటూ ఈ ఉత్సవానికి విచ్చేసిన హిందూ యువకులకు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవ సమితి పక్షాన ధన్యవాదాలు. జై శివాజీ, జై భవానీ. జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ప్రతి సంవత్సరం లాగే మన గోదావరి పారిశ్రామిక ప్రాంతంలోని స్వాతంత్ర చౌక్ లక్ష్మీనగర్లో శివాజీ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఛత్రపతి శివాజీ జయంతి ఇక్కడ మా స్వాతంత్ర చౌక్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా, హిందువులు అందరూ కూడా ఐక్యం కావాలి. మరాఠీ సామ్రాజ్యం స్థాపించి మొఘలేయులందరినీ కూడా, ఔరంగజేబ్ లాంటి మొఘలేయులందరూ కూడా మన హిందువులపైన దండయాత్రకు వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళందరినీ యుద్ధం చేసి సంహరించడం జరిగింది. మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అలాంటి గొప్ప వీరుని జయంతి ఈరోజు మన స్వాతంత్ర చౌక్లో శివాజీ జయంతి ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. హిందువులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక 51వ డివిజన్లో ప్రతి సంవత్సరం లాగానే జరుపుకుంటున్న ఛత్రపతి శివాజీ జయంతులకు విచ్చేసినటువంటి యువతకు కానీ, విశ్వ హిందూ పరిషత్ వారు, అలాగే బజరంగ్ దళ్ వారికి అందరికీ స్వాగతం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిర్వహించున్న మా అయోధ్య రవణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగానే జరుపుకుంటున్నాం ఈ ప్రోగ్రాంని. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ మన హిందుత్వం కోసం ఎన్ని త్యాగాలు చేసిండు అనేది మన అందరికీ తెలుసు. మన హిందువులందరూ కూడా ఏకతాటిపై ఉండి మన హిందుత్వానికి జరిగే అన్యాయాల మీద పోరాడాలన్న ఒక సిద్ధాంతాన్ని కూడా మనం హిందువులకు తెలుసుకుపోవాలని చెప్పేసి భావిస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఈరోజు 51వ డివిజన్లో ప్రతిసారిలాగే ఈరోజు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా చేస్తున్నాము. దీనికి మా కుల సంఘం తరపు నుంచి మరియు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్యకటిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న విధంగానే హిందువుల ఐక్యచాటిపై అందరం ఏకతాటిగా అందరం కలిసిమెలిసి ఉండాలని, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించాలి. జై శివాజీ, జై భవానీ. ఈరోజు ఛత్రపతి శివాజీ జన్మదిన సందర్భంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. మన హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆ రోజు ఔరంగజేబు లాంటి ఒక పరదేశీయులు వచ్చి మన దేశాన్ని ఆక్రమించి దేశాన్ని హిందువులని ఊచకోత కూసి హిందూ ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు.
దాన్ని కాపాడేందుకు పూనుకొని శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని మనకి అందించారు. మన హిందువులంతా కూడా ఐకమత్యంతో ఉండాలని ఉద్దేశము. కాబట్టి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. హిందుత్వం ఇలాగే కొనసాగాలంటే మనం ఇటువంటి ఉత్సవాలు ఇంకెన్నో జరుపుకోవాలి. ఆ రకంగా ఛత్రపతి శివాజీ గుర్తు చేయడం కాకుండా ఆ బాటలో మనం అంతా కూడా ప్రయాణం చేయాలని కోరుతున్నాను. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.